శాంతి మంత్రం అమెరికా ఇరాన్ ఒకవైపు శాంతి మంత్రం పాటిస్తూ ఉంటే ఇంకోవైపు ఇజ్రాయెల్ లెబనాన్ పైన ఊచకోతకు వస్తున్నట్టుగా కనబడతా ఉంది. లెబనాన్ కంట్రీ పైన ఊచకోత. నిన్న ఒక్కరోజే 250 మందికి పైగా ఇజ్రాయెల్ దాడిలో లెబనాన్ పౌరులు మరణించినట్టుగా చూస్తా ఉన్నాం. సో ఎంత దుర్మార్గం జరుగుతుందో చూడండి ఒకసారి. అమెరికా ఇరాన్ ఉమ్మడి టోల్గేట్ హోర్ముజ్ లో అధికారికంగా ఛార్జీలు ఇప్పటికే వసూలు చేస్తున్నటువంటి ఇరాన్ సంయుక్త వ్యవస్థ ఏర్పాటు చేస్తామన్న డొనాల్డ్ ట్రంప్ ఇరాన్ ఇకపై యురేనియం శుద్ధి చేయదు, మేము మిలిటరీ లక్ష్యాలు సాధించాం, అధిక కాల్పుల విరమణ, ఇరాన్ కు ఆయుధాలు ఇచ్చే దేశాలపై 50% పనులేస్తాం, అమెరికా అధ్యక్షుడు ట్రంప్ వరుస ప్రకటనలు అంటూ చూస్తాను. కాల్పుల విరమణ సాధిస్తూ ముంబైలో ఖమేనీ ట్రంప్ చిత్రాలు గీస్తున్నటువంటి ఓ చిత్రకారుడు అంటూ చూస్తాను. సో శాంతి మంత్రం. సో ఇరాన్ పెట్టినటువంటి 10 షరతులకు లొంగిపోయి అమెరికా చాలా స్పష్టంగా శాంతి మంత్రానికి, శాంతి చర్చలకు, సీజ్ ఫైర్ కు ఒప్పుకున్నట్టుగా చాలా స్పష్టంగా అర్థమవుతుంది. ఇక పిచ్చోడు ట్రంప్ కాబట్టి ఇక ఏదేదో మాట్లాడుతూ ఉన్నాడు. కానీ అసలు జరిగిన విషయం ఏంటంటే ఇరాన్ పెట్టినటువంటి 10 షరతులు ఏవైతే ఉన్నాయో అవి అన్నిటి కూడా అమెరికా ఒప్పుకుంది. సో అమెరికా ఒప్పుకుంది కాబట్టి ఇక్కడ ప్రపంచం ముందు తల దించుకున్నట్లయితే కాబట్టి ఇప్పుడు ఏం చేస్తున్నారు, మేము అది చేయట్లేదు, ఇది చేయట్లేదు, హోర్మోజ్ లో మా వాటా ఉంటుంది, లేకపోతే ఎవరైతే ఇరాన్ కు ఆయుధాలు సరఫరా ఇస్తున్నారో వాళ్ళపైన 50% పనులు వేస్తాం, ఇవన్నీ జరుగుతూ ఉన్నాయి. సో ఒకసారి చూద్దాం ఒకసారి క్లియర్ గా. ఇలా గెలిచింది ఎవరు, ఓడింది ఎవరు, దీని గురించి కూడా మాట్లాడాలి. ఇంకా ఉన్నాయి చాలా. పాకిస్తాన్ మధ్యవర్తిత్వం, ఇరాన్ 10 డిమాండ్లు, 15 సూత్రాల ప్రణాళికను ప్రతిపాదించిన ట్రంప్ శుక్రవారం నుంచి పాకిస్తాన్ వేదికగా చర్చలు, పలు అంశాల్లో పరస్పర విరుద్ధంగా డిమాండ్లు, సీజ్ ఫైర్ కు ఇరాన్ ప్రాధేయపడింది అంటూ ట్రంప్ దయ చూపారు. సో చూడండి, మా డిమాండ్ల ఆధారంగా చర్చలకు ట్రంప్ ఓకే, అందుకే కాల్పుల విరమణకు సరే అన్నాం, మా వేలు ఇంకా ట్రిగ్గర్ పైనే ఉంది, యుద్ధం ఇంకా ముగియలేదంటూ మోస్తావా చెప్తున్నారు. సో చూడండి, అంటే ట్రంప్ ఏమో మా భయం అంటే సీజ్ ఫైర్ కు ఇరాన్ ప్రాధేయపడింది అని వీళ్ళు చెప్తా ఉంటే, లేదు తుపాకీ పైన మా ట్రిగ్గర్ ఉంది, రెడీగా ఉండండి అని చెప్పేసి ఎవరు ఇరాన్ చెప్తా ఉంది. సో ఎక్కడ కూడా పొంతన లేదు, అంటే ఇరాన్ ఎక్కడ కూడా తగ్గుతలేదు, 100% తగ్గుతలేదు. అంటే ఇందులో వాస్తవంగా ఇరాన్దే పై చేయిగా కనబడతా ఉంది. సో అమెరికా ఇరాన్ మధ్య సై అన్నట్టుగా కొనసాగిన యుద్ధానికి కొంత విరామం వచ్చింది. అమెరికా అధ్యక్షుడు ట్రంప్ తీవ్ర హెచ్చరికలతో పశ్చిమాసియాలో ఎప్పుడేం జరుగుతుందన్న ఆందోళనకు చివరి క్షణంలో ఉపశమనం లభించింది. 2 వారాల పాటు కాల్పుల విరమణ పాటించేందుకు అమెరికా ఇరాన్ అంగీకరించాయి. ఇరాన్ పెట్టినటువంటి 10 డిమాండ్లను పరిశీలిస్తామని అమెరికా పేర్కొనగా, అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ఇప్పటికే 15 సూత్రాల ప్రణాళికలోని చాలా వరకు అంశాలు చర్చల కోసం పరిగణలోకి తీసుకుంటామని ఇరాన్ వెల్లడించిందంటూ చూస్తాం. ఇరాన్ పై ఇజ్రాయెల్ దాడులు, IRGC ఆగ్రహం. సో లెబనాన్ లో ఊచకోత, ఒక్కరోజే 254 మంది మృతి, హోర్ముజ్ మళ్లీ మూత, ఒప్పందం నుంచి తప్పుకుంటామన్న ఇరాన్, వెంటనే జలసంధి తెరవాలని వైట్ హౌస్ ప్రకటన అంటూ చూస్తాం. సో ఎంత గుడ్పుట నడుస్తుందో అండి. సో ఒకవైపు శాంతి మంత్రం అంటూనే మరొకవైపు ఇరాన్ పైన అనేక రకాల లెబనాన్ పైన దాడులు కొనసాగుతున్నట్టుగా చాలా స్పష్టంగా కనబడతా ఉంది. సో ఇక్కడ ఎవరు గెలిచారు, ఎవరు ఓడిపోయారు దాని గురించి కూడా చాలా స్పష్టంగా మాట్లాడదాం. ఏ క్షణంలోనైనా మళ్ళీ దాడులు చేస్తామని చెప్పేసి ఇజ్రాయెల్ చెప్తా ఉంది. సో ఇలా ఒప్పందంలోని అంశాలపై ఏమున్నాయి, ఇరాన్ 10 సూత్రాలు, ట్రంప్ 15 సూత్రాలు. చూడండి ఒకసారి. ఇరాన్ ఏమంటుంది 10 సూత్రాల్లో, ఇరువైపులా పరస్పరం దాడులు చేసుకోకుండా ఖచ్చితమైనటువంటి హామీ, ఇరాన్ అణుశుద్ధికి అంగీకారం, హోర్ముజ్ జలసంధిలో ఇరాన్ సాయుధ దళాల పరీక్షల్లో నౌకల రాకపోకలు. చూడండి 2వ పాయింట్. 3వ పాయింట్, లెబనాన్ లో హిజ్బుల్లాపై దాడులు సహా అన్ని చోట్ల యుద్ధం నిలిపేత, పశ్చిమాసియాలోని అన్ని స్థావరాలు మోహరింపు, కేంద్రాల నుంచి అమెరికా బలగాల ఉపసంహరణ, ఇరాన్ కు వ్యతిరేకంగా ఐరాస భద్రతా మండలి ఇతర సంస్థలు చేసిన అన్ని తీర్మానాలు రద్దు, హోర్ముజ్ జలసంధిపై ఇరాన్ ఆధిపత్యానికి హామీ ఇచ్చేలా ట్రాన్సిట్ ప్రోటోకాల్ ఏర్పాటు, ఇందుకోసం పరస్పర అంగీకారంతో కూడిన నిబంధనల రూపకల్పన, ఇరాన్ కు జరిగిన నష్టంపై అంచనాల రూపకల్పన, పూర్తి స్థాయిలో పరిహారం చెల్లింపు, ఇరాన్ పై అన్ని ప్రాథమిక అనుబంధ ఆంక్షలు తొలగింపు, విదేశాల్లో సీజ్ చేసిన అన్ని ఇరాన్ ఆస్తులు విడుదల పైన షరతులని అంతర్జాతీయ చట్టాల కింద తప్పనిసరిగా అనుసరించేలా ఐక్యరాజ్య సమితి భద్రతా మండలి తీర్మానం చేసిస్తేనే మేము యుద్ధం ఆపుతామని చెప్పేసి 10 డిమాండ్స్ ను ముందు పెట్టింది. సో ఇక్కడ ట్రంప్ ఏమో 15 డిమాండ్స్ ముందు పెట్టిండు. విస్తృత స్థాయిలో చర్చలకు 4 రోజుల పాటు పూర్తిస్థాయి కాల్పుల విరమణ, ఇరాన్ అణ్వాయుధ కార్యక్రమం శాశ్వతంగా వదిలేయడం, ఇరాన్ లో అణుశుద్ధిని నిలిపేయడం. మరి ఇక్కడ వీళ్ళు చాలా స్పష్టంగా చెప్తున్నారు. ఏమంటున్నారు, ఇరాన్ అణుశుద్ధికి అంగీకారం తెలిపాలని చెప్పేసి ఇరాన్ చెప్తా ఉంటే, ఇరాన్ అణుశుద్ధిని నిలిపేయాలని చెప్పేసి
అమెరికా చెప్తా ఉంది. ఇప్పటికే శుద్ధి చేసిన యురేనియంలను అంతర్జాతీయ అణుశక్తి సంస్థకు అప్పగించాం. ఇరాన్లోని నతాజ్ ఇస్ఫహాన్ ఫోటో అణుకేంద్రాలను ఐఏఈఏ ఆధ్వర్యంలో పూర్తిగా ధ్వంసం చేయడం, హోర్ముజ్ జలసంధిని నిరంతరం తెరిచి ఉంచడం, పశ్చిమాసియాలో వివిధ ప్రాంతాల్లో ఆ ప్రాంతీయ మిలిషియా కార్యక్రమాలు ఆల్పేయడం, వివిధ సాయుధ గ్రూపులకు మద్దతు నిలిపేయడం, బాలిస్టిక్ క్షిపణుల సంఖ్య సామర్థ్యంపై నియంత్రణ, కేవలం స్వీయ రక్షకే క్షిపణులు ఉపయోగించడం, పైన షరతులకు ఇరాన్ అంగీకరిస్తే ఆ దేశానికి ఇచ్చే హామీలను ట్రంప్ ప్రణాళికలో పేర్కొన్నారు. ఇరాన్ పై అన్ని రకాల ఆంక్షల ఎత్తివేత, ఇరాన్ లో బుషహర్ అణువిద్యుత్ ప్లాంట్ సహా ఆ దేశ పౌర అణువిద్యుత్ కార్యక్రమానికి సహకారం, స్నాప్ బ్యాక్ ఆంక్షల విధానాన్ని ఎత్తివేయడం అంటూ చూస్తాం. సో ఇదొక స్పష్టంగా వీళ్ళు 10 డిమాండ్స్ పెడితే వీళ్ళు 15 సూత్రాల ప్రణాళిక పెడుతూ ఉన్నారు. అంటే 100% ఇరాన్దే పై చేయిగా కనబడుతున్నట్టుగా చాలా స్పష్టంగా అర్థమవుతుంది. హోర్ముజ్ పై పట్టుబడిని ఇరాన్, అంటే ఇరాన్ చాలా స్పష్టంగా ఆ యొక్క కీలకమైనటువంటి హోర్ముజ్ జలసంధి ఏవైతే పెద్ద ఎత్తున అంతర్జాతీయంగా జరుగుతున్నటువంటి నౌకా ప్రయాణం అవుతుందో అది పట్టు నిలుపుకున్నట్టుగా చాలా స్పష్టంగా అర్థమవుతోంది. సో ఇదొక పరిస్థితి కనబడుతోంది. నెక్స్ట్ ఇక్కడ ఏమంటున్నారు, గెలిచింది ఎవరు ఓడింది ఎవరు, 100% గెలిచింది ఎవరు ఓడింది ఎవరు పక్కన పెడితే ఇరాన్ ఆధిపత్యమే చాలా స్పష్టంగా కనబడుతోంది అమెరికా పైన. సో సుప్రీం లీడర్ ఖమేనీ సహా ఎంతో మంది కీలకంగా కోల్పోయినటువంటి ఇరాన్ అయినా తగ్గని కంట్రీ. సో ఇరాన్ వద్ద ఉన్నటువంటి యురేనియం స్వాధీనం చేసుకోవడం, ఆ దేశంలో ప్రస్తుతం ఉన్నటువంటి పాలకులను మార్చి తమకు అనుకూలంగా ఉండేవారిని పాలకులుగా నియమించడం అనే 2 లక్ష్యాలతో అమెరికా ఇజ్రాయెల్ ఆ దేశంపై యుద్ధాన్ని మొదలుపెట్టాయి. సో 40 రోజులు గడిచాక పరిస్థితి చూస్తే ఆ 2 లక్ష్యాలు సాధించడంలో ట్రంప్ నెతన్యాహు విఫలమయ్యారు. యుద్ధం జరుగుతుండగా ప్రపంచ చమురు రవాణాకు అత్యంత కీలకమైనటువంటి హోర్ముజ్ జలసంధిని ఇరాన్ బిగబట్టడంతో ఒత్తిడి పెరిగి నోటికి వచ్చినట్టు మాట్లాడిన ట్రంప్ ఆ జలసంధిని తెరవాలంటూ పదే హుకుం జారీ చేశారు. అది జరగలేదు. ఒక్క మాటలో చెప్పాలంటే లక్షల కోట్లు ఖర్చు చేసి వందలాది మంది ప్రాణాలు బలిగొని ప్రత్యక్షంగా గల్ఫ్ ప్రాంతాన్ని ఇంధన కొరతకు కారణమై పరోక్షంగా ప్రపంచ దేశాలను అతలాకుతలం చేసిన అమెరికా ఇజ్రాయెల్ ఈ యుద్ధం ద్వారా తాము అనుకున్న లక్ష్యాల్లో ఒక్క దాన్ని కూడా సాధించలేకపోయామన్నది చాలా స్పష్టంగా కఠినమైనటువంటి వాస్తవం. అంటే దీన్ని బట్టి మీకు ఏమర్థమవుతుంది, ఇరానే పై చేయి సాధించింది చాలా స్పష్టంగా తెలుస్తోంది. యుద్ధం మొదలైన రోజే సుప్రీం లీడర్ అయతొల్లా ఖమేనీ చనిపోయినా ఆయన కుమారుడు మొస్తఫాకు పట్టం కట్టి ఇరాన్ ఈ యుద్ధాన్ని కొనసాగించింది. కాలక్రమంలో అగ్రనాయకులు ఎందరూ మరణించినా యుద్ధాన్ని మాత్రం ఆపలేదు. డి అంటే డి అన్నట్టుగానే వ్యవహరిస్తూ వచ్చింది. ఒక దశలో తన దూకుడుతో అమెరికా విమాన వాహక యుద్ధ నౌకను సైతం వెనక్కి తగ్గేలా చేసింది. నువ్వు నా మీదకు దాడి చేస్తే ఈ ప్రాంతంలో నీ మిత్ర దేశాల్లో నేను దెబ్బతీస్తా అని స్పష్టంగా బెదిరించి దాడులు చేసి అమెరికాను అక్షరాలను వివరించింది. ఒక్క మాటలో చెప్పాలంటే అత్యంత శక్తివంతమైనటువంటి అమెరికా సైన్యాన్ని అత్యధికమైనటువంటి సాంకేతిక కలిగినటువంటి ఇజ్రాయెల్ ను ఎదుర్కొని ఇరాన్ తన ఉనికిని కాపాడుకొని ప్రాంతీయ శక్తిగా ఆవిర్భవించింది. ఇక అణు కార్యక్రమం విషయానికి వస్తే అమెరికా ఇజ్రాయెల్ ఇరాన్ లోని అణు కేంద్రాలు ధ్వంసం చేసిన మాట నిజమే, కానీ శుద్ధి చేసిన యురేనియం మాత్రం స్వాధీనం చేసుకోలేకపోయాయి. ప్రపంచ చమురు రవాణాకు అత్యంత కీలకమైనటువంటి హోర్ముజ్ జలసంధిపై ఇరాన్ కు గతంలో లేని పట్టు ఇప్పుడు రావడానికి యుద్ధమే కారణమైంది. ఇప్పుడు ఆ మార్గంలో టోల్ వసూలు ప్రతిపాదన ద్వారా దానిపై శాశ్వత నియంత్రణకు ఇరాన్ ప్రయత్నాలు చేస్తుంది అంటూ చూస్తాను. సో గల్ఫ్ దేశాలకు కష్టం చాలా స్పష్టంగా కనబడుతుంది. అంటే 100% ఇరాన్ చాలా స్పష్టమైనటువంటి ఆధిక్యతను ప్రదర్శించింది ఈ యొక్క యుద్ధం ద్వారా. సో చాలా నష్టం జరిగింది, ఇరాన్కు పెద్ద నష్టం జరిగినప్పుడు కూడా స్పష్టంగా ఆధిపత్యం అనేది ప్రదర్శిస్తూనే ఉన్నట్టుగా కనబడతా ఉంది.